నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసుర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వై లలిత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. లలిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీమతి వై లలిత గారిచే 12/2/2025 నాడు సత్యసాయిబాబా దీవెనలతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ఆ సత్యబాబాకి పాదాభివందన చేస్తూ వారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే శ్రీమతి వై లలిత గారి కుటుంబ సభ్యులందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు సత్యసాయి బాబా ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు లలిత గారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే శ్రీమతి వై లలిత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీమతి పద్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వై లలిత గారు మరియు ఈరోజు పౌర్ణమి శుభ సందర్భంగా సత్యసాయిబాబా ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలాన్, అలాగే రైసు, సోరకాయ కర్రీ, అలాగే టమాటో పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. మానవ